హలో నమస్తే. నా పేరు అథా మొహమ్మద్. మీరు చూస్తుంది ఆర్టీవీ బిజినెస్. ఈరోజు మనతో ఉంది డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. టెనెంట్ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఒక ఓనర్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటారు? సో గత ఎపిసోడ్లో మనం ఒక ఓనర్ అతని ప్రాపర్టీని అద్దెకిచ్చేటప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించాలో చూసాం. ఈ వీడియోలో క్వైట్ ఆపోజిట్, ఒక టెనెంట్ ఓనర్ దగ్గర నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి. ఎందుకంటే ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఒక వన్ సైడెడ్ కాకుండా ఇట్స్ టూ సైడెడ్ వార్. సో ముఖ్యంగా చూసుకుంటే ఓనర్ చాలా క్వశ్చన్ అడిగాడు. మేబీ టెనెంట్కి సగం క్వశ్చన్లే ఉంటాయి. స్టిల్ ఇట్ ఈస్ బికాజ్ ఓనర్ ఆయన కాబట్టి మనం కొద్దిగా ఎగ్జామ్షన్ ఇద్దాం కొన్ని క్వశ్చన్కి. కొన్ని అయితే మొత్తం కనుక్కోవాలి. నేను ఏదైనా ప్రాపర్టీ టెనెంట్గా నేను తీసుకోవాలనుకుంటే ఫస్ట్ క్వశ్చన్ అడిగేది, సార్ ఈ ప్రాపర్టీ ఓనర్ ఎవరు? ఏంటి బాబు అప్సెట్ అవుతారు. చాలామంది ప్రాపర్టీ అమెరికాలోనో లండన్లో ఉండే జీపీఏనో లేదా తమ్ముడో బామర్దో XYZకి ఇస్తారు. అది మనం క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే చాలా కేసులు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్లానే అమెరికాలో ఒక ఓనర్ ఉన్నారు. ఆయన 20 సంవత్సరాలు బట్టి రాలేదు ఇండియాకి. రానప్పుడు ఆ టెనెంట్ ఆయనకు తెలిసిన వాళ్ళకి ఎవరికో చెప్పారు, ఆయన కలెక్ట్ చేసుకున్నాడు. ఆ 20 years తర్వాత ఆయన ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చినట్టు చూస్తే ఈయన ఏదో రెంట్ తీసుకుని అకౌంట్లో వేస్తున్నాను అనుకున్నాను. ఆయన అకౌంట్ చెక్ చేసుకోలేదు, ఈయన రెంట్ వెళ్ళి తీసుకుంటున్నాడు. కానీ ఈయన సొంత పర్పస్ వాడుకున్నారు. సో కీడెంచి మేలంచి అన్నారు. అందుకని అలాంటి జాగ్రత్త తీసుకోవడం. అండ్ ఈవెన్ యూ కెన్ ఆస్క్ కార్పొరేట్ కంపెనీస్ అయితే ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ అడుగుతాయి. ప్రాపర్టీ మీదే అంటే కూడా నేను ఒప్పుకోవడానికి లేదు. ఒక్కోసారి ప్రాపర్టీ జాయింట్ 3, 4, 5 ఉంటారు. అందులో మేజర్ డెసిషన్ మీకు ఒక్కోసారి ఏమవుతుందంటే, జనరల్గా నాకున్న అనుభవంలో పెద్ద కూతురు కానీ పెద్ద కొడుకు కానీ ఉంటే వాళ్ళు బాధ్యతలు తీసుకుంటారు. కొద్దిగా ఎక్కువ పోర్షన్ ఇవ్వబడుతుంది. అంటే ఫ్యామిలీ అంతా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. నాకు తెలిసిన ఫ్యామిలీ ఒక 6 sisters, ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి ఉన్నాడు. ఆ పెద్ద అబ్బాయికి బాధ్యత ఇచ్చి 6 అమ్మాయిలకి పెళ్లి చేయాలంటే చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే తండ్రి ఇచ్చినప్పుడు 50% షేర్ ఆయనకి ఇచ్చి మిగతా వాళ్ళకి 10, 5 ఇస్తారు. అలాంటి సందర్భంలో మేజర్ ఓనర్ డెసిషన్ మేకర్ ఎవరు అనేది వాళ్ళని చూసుకుని వాళ్ళ అకౌంట్లో వేయడం బెటర్. అండ్ చాలామంది క్యాష్ ఇస్తుంటారు. క్యాష్ ఇస్తే మీ దగ్గర ప్రూఫ్ ఉండదండి. మీరు అమౌంట్ చెక్ కానీ ఆన్లైన్ కానీ లేకపోతే గూగుల్ పే కానీ ట్రాన్స్ఫర్ చేసి రిసిప్ట్ తీసుకుంటే మీకు మంచిది. ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది, ఇంటితో పాటు ఓనర్ ఏం ఫెసిలిటీస్ ఇస్తారు మనకి, అది కనుక్కోవాలి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గేటెడ్ కమ్యూనిటీ అయితే ఒకలా ఉంటుంది, ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఛార్జ్ ఏమేమి ఉంటాయి. ఇంటితో కొన్ని ఇల్లులు ఫర్నిష్ ఉంటాయి మనం చూసినప్పుడు, మనం దిగడానికి వెళ్ళినప్పుడు అవి ఏమి ఉండవు. అదేంటి సార్ అంటే, అవును నీకు ఇల్లు ఇస్తాను, ఫర్నిచర్ ఇస్తానని అంటారు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఫుల్లీ ఫర్నిష్ ఇస్తారా, సెమీ ఫర్నిష్ ఇస్తాడా, బేర్ షెల్ ఇస్తాడా. సెమీ ఫర్నిష్ అంటే ఫిక్స్డ్ ఐటమ్స్ అలాగే ఉంటాయి. ఫుల్లీ ఫర్నిష్ అంటే లూజ్ ఐటమ్స్, అంటే మూవింగ్ ఐటమ్స్. సోఫా కావచ్చు, బెడ్ కావచ్చు, డైనింగ్ టేబుల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. కొంత టీవీలు కూడా ఉంటాయి, తర్వాత ఏసీలు ఉంటాయి, అవి ఇవ్వరు. It all depends upon the rent, the budget, the comfort zone between the owner and the tenant. దాన్ని బట్టి ఉండాలి. అట్లనే నాకు మార్కెట్ పార్కింగ్ ఉందా, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకోవాలా. గేట్ నైట్ షిఫ్ట్లు ఉంటాయి మాకు డ్యూటీలు. మేము నైట్ టైం వస్తే మాకు ఇబ్బంది ఏమి ఉంటుంది కదా. మిగతా వాళ్ళకి ఏమైనా పెట్స్ ఉన్నాయా, మీకు ఏమైనా పెట్స్ ఉన్నాయా, అది కూడా మీకు అబ్జెక్షన్ ఏమైనా, మీకు వాళ్ళు తీసుకున్న తర్వాత పెట్స్ ఉన్నాయని తెలిస్తే మీరు ఇబ్బంది పడతారు. అందుకని అండ్ ఇల్లు మొత్తంగా చూసుకొని వర్కింగ్ కండిషన్లో ఇస్తారా అని అడగాలి. వర్కింగ్ కండిషన్ అంటే ఇప్పుడు కొంతమంది టెనెంట్స్ ఖాళీ చేసినట్టు అది యాజ్ ఇట్ ఈస్ పాటు చేసి లేకపోతే అట్లా ఉన్న యాజ్ ఈజ్ కండిషన్లో వెళ్ళిపోతారు. అది చూస్తే కూడా మనకు నచ్చదు. కొన్నిసార్లు పైపులు ట్యాపులు పనిచేయవు, లైట్లు పనిచేయవు, ఫ్యాన్ స్విచ్చెస్ పనిచేయవు, స్విచ్ బోర్డులు పోయి ఉంటాయి, కేబుల్ తెగిపోయి ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్, సార్ మాకు ఇవన్నీ వర్కింగ్ కండిషన్లో ఇవ్వగలుగుతారా. అట్లానే ఒకళ్ళు ఇల్లు మరి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఓల్డ్ బిల్డింగ్ అయితే మాకు ఒక వన్ సింగిల్ కోట్ ఆఫ్ వైట్ వాష్ ఆర్ కలర్ పెయింట్ ఆర్ వాట్ ఎవర్ ఏది ఉంటే ఆ పెయింట్ వేసి ఇవ్వగలరు. మేము కొత్తగా వస్తున్నాం, సెంటిమెంట్గా పూజ చేసుకుంటాం, మీరు ఒక వైట్ వాష్ వేసి ఇవ్వగలుగుతారా అని అడగాలి. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఇవ్వకపోతే మేము వేసుకోవచ్చా, అది. అట్లానే ఇంకొంతమందికి ఎస్పెషల్లీ ఆఫీసుల్లో తీసుకున్న వాళ్ళకి, సెమీ కమర్షియల్ సెమీ రెసిడెన్షియల్ తీసుకున్న వాళ్ళకి కొన్ని పెట్టుకోవాలి. కొన్ని గోడలు కన్నాలు పెట్టాలి, కొన్ని కబోర్డ్స్ పెట్టాలి, కొన్ని దగ్గర మాడిఫై చేసుకోవాలి, స్ట్రక్చర్ చేంజ్ చేయాలి. అది చేంజ్ చేయాలంటే ఎట్లా? జనరల్గా రూల్ ఏంటంటే, మీరు ఏమైనా మాడిఫై చేయాలి, లోడ్ బేరింగ్ వాల్స్ అని ఉంటాయి ప్రాపర్టీగా, లోడ్ బేరింగ్ వాల్స్ని టచ్ చేయకూడదు. మిగతా ఏరియాలో మీరు ఎక్కడైనా లోడ్ బేరింగ్ లేకుండా ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా యూ కెన్ చేంజ్, బట్
రిటర్న్ పర్మిషన్ కావాలి మీకు, ఓనర్ దగ్గర నుండి రిటర్న్ పర్మిషన్, అది అగ్రిమెంట్లో కూడా రాసుకోవాలి. ఒక్కోసారి కొంత అబ్జెక్షన్ అవుతుంది. తర్వాత ఇంకో క్వశ్చన్ ఛాలెంజ్ వస్తుంది, మీరు ఫర్నిష్డ్ ఇవ్వలేదు, ఫర్నిష్ తీసుకున్నారు, మీరంతా మీరు ఫర్నిష్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోయేటప్పుడు ఐటమ్స్ ఎలా మీరు తీసుకెళ్ళిపోతారా లేకపోతే ఓనర్ దానికి కాస్ట్ పెట్టి ఇస్తారా? సో ఇవి చాలా కాంప్లికేటెడ్. చిన్న చిన్న వాటిలో ఉండగానే పెద్ద పెద్ద లగ్జరీ బిల్డింగ్స్లో, పెద్ద పెద్ద హౌసెస్లో 2 లక్షలు 3 లక్షలు ఇవన్నీ కూడా క్లారిటీ తీసుకోవాలి. అట్లనే మెయింటెనెన్స్ ఏం ఛార్జ్ చేస్తారు, మెయింటెనెన్స్లో ఏం కవర్ అవుతాయి, ఇన్సర్ట్ చేయరు. జనరల్ మెయింటెనెన్స్ అంటే కామన్ ఏరియాస్ మెయింటైన్ చేస్తారు, స్టెప్స్ కానీ లిఫ్ట్స్ కానీ పార్కింగ్ ఏరియా కానీ ఇవి మెయింటైన్ చేస్తారు. ఇంట్లోపల మనమే చేసుకోవాలి. సో ఇక్కడ సర్వెంట్స్ అంటే కొంతమంది వాళ్ళే పెట్టి మెయింటైన్ చేస్తారు, కొంతమంది ఏంటంటే వీళ్ళంతా వీళ్ళే తెచ్చుకోవాలి. అండ్ అది కూడా మీరు క్లారిఫై చేసుకోవాలి. ఎంతమంది టెనెంట్స్ ఉన్నారు, పైన కింద ఒక ఫ్లోర్స్ ఉన్నారా, టోటల్ మెయింటెనెన్స్ ఎంత వస్తుంది. అట్లానే ముఖ్యంగా ఇంకోటి గుర్తొచ్చింది నాకు, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారా లేదా రెగ్యులర్గా, వాటర్ బిల్ అప్డేటెడ్ అయ్యిందా లేదా, పవర్ బిల్ అప్డేటెడ్ అయ్యిందా లేదా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. కామన్ మెయింటెనెన్స్లో సపోజ్ 2000, 3000, 4000 తీసుకుంటారు. ఆ 4000 రూపాయలు ఓనర్ తరపు నుండి ఏం చేస్తారు, మీ తరపు నుండి మీరు ఏం చేయాలి. అట్లానే ఇప్పుడు ఏమైనా రిపేర్స్ వచ్చినాయి, మైనర్ రిపేర్, జనరల్ లా ఏంటంటే మైనర్ రిపేర్స్ మీరు చేసుకోవాలి, మేజర్ రిపేర్స్ ఓనర్ చేయించాలి. సో అది ఏంటనేది మనం మాట్లాడి చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ డ్రైనేజ్ ఉంది, ఆ డ్రైనేజ్ 1000 రూపాయలు అయితే 3 టెనెంట్ ఉంటే 3 డివైడ్ చేసుకుని 350 ఇచ్చుకోవాలి రఫ్గా. సో అది మీరు చూసుకుంటే కనుక ఇట్లా మనం మాట్లాడుకుంటే చాలా కొన్ని పాయింట్లు, సమయం తక్కువ ఉంది కాబట్టి కొన్ని పాయింట్లు చెప్పాను. మరికొన్ని విషయాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాం. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫికేషన్ ఉన్నాయి, అగ్రిమెంట్స్ ఎలా చేసుకుంటే డెఫినెట్గా మీరు కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.